టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విజయం నమోదు చేసుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పలు రకాల మంత్రిత్వ శాఖలకు మంత్రిగా ఆయన వ్యవహరిస్తూ ప్రజల్లో ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రజల యొక్క బాగోగులను చూసుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ప్రజల వద్దకే నేరుగా వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి దృష్టిపై ఆయన సారించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించిన అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. అధికారులతో రోజువారీకి సమీక్షలు చేస్తూ గ్రామాల అభివృద్ధి తానే తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన మొదటి ప్రయత్నంలోనే తన రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు ఎలా మెలగాలని అందరికీ చూపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు సినిమాలోనే కాకుండా ఈరోజు రాజకీయాల్లో కూడా తెగ మారుమోగుతోంది. ఇండియాలో కూడా ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువగా అయిపోయింది. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఆయన చూపిస్తున్నారు. ఇండియాలో నిన్ను మించిన నాయకుడు లేడు పవన్, నువ్వు కానీ నా పక్కన ఉంటే ఇండియాకి నేను ఎప్పుడో ప్రధానమంత్రిని అయ్యేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రాహుల్ గాంధీ గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తూనే సినిమాలో నటిస్తూ ఔరా అనిపిస్తున్నారు.